సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిని నమ్మి ఆ మనిషి దగ్గరే నేను 23 లక్షలు 22 లక్షలు చీటీలు కట్టాను, ఆ మనిషి మోసం చేసింది అని చెప్పి చాలాసార్లు చెప్పారు ఇప్పుడు. అవునండి. బట్ ఆ మనిషి ఎవరో రివీల్ చేయట్లేదు మీరు. అందరు తెలుసండి ఆ మనిషి ఒక దేవతన సీరియల్లో చేసింది. ఓకే. మంచి నంది అవార్డు విన్నర్ ఆమె. ఇంకా ఆమె నంది అవార్డ్స్ కూడా వచ్చాయి, చాలా అవార్డ్స్. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ అండి. మరి ఇలా ఎందుకు పర్ఫామ్ చేస్తుందో మాకు తెలియట్లేదు ఆమె. ఇప్పుడు ఏమంటున్నారు డబ్బులు అడిగితే? కోర్టులో కేసు నడుస్తుందండి. అసలు ఇంకేమని తెలియట్లేదు. ఇంక అందరూ వదిలేశారు. మంచి వాళ్ళు ఎందుకు చాలా అప్పట్లో అయితే చాలా పెద్ద ఫేమ్లో ఉన్న వాళ్ళు కూడా పోతే పని 3 లక్షలు 5 లక్షలు మనం కేర్ చేయొద్దు, వదిలేసి మన ఫేమ్ పోతుంది, ఒక సిసిఎస్కి వెళ్తే మన పరువు పోతుంది అని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోయారు. మనమైతే ఊరికే రాలేదు అంటే డబ్బులు ఊరికే రాలేదు. మనం ఎందుకు ఇది చేయకూడదు, మనం వెళ్దాము, మనం తప్పు చేస్తే భయపడాలి, మనం తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అని చెప్పేసి చాలాసార్లు తిరిగాను. మీ నంబర్ ఇంట్లో కూడా నేను పడుకోకపోతుండే, వెళ్ళి సిసిఎస్ ముందు నాంపల్లి అక్కడ పడుకుంటుండే కారులోనే. అంత నిద్ర పట్టేది కాదు, టెన్షన్. ఆమె ఎప్పుడు వచ్చేది, ఏమైద్ది, మనకు డబ్బులు వస్తాయా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లోనే 23 లక్షలు 24 లక్షలు అంటే మామూలు మాట కాదండి. ఇప్పట్లో 2 కోట్లు 3 కోట్లు ఈజీగా వస్తుంది. అప్పుడు ఎందుకంటే ఫుల్ షూటింగ్ బిజీ కాబట్టి ఏమో 4 డబ్బులు పిల్లల కోసం ఉంటాయి, మనకి ఒక ఇల్లు కట్టుకున్న ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి కదా అని చెప్పి పెట్టుకున్నాం. బట్ మనకి ఇంకా రికవరీ అవ్వలేదండి. ఇంకా ఆశ వదిలేదు. నేను ప్రయత్నిద్దామని చెప్పి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను, వెళ్తూనే వస్తున్నాను. బట్ ఇంకేం జరగట్లేదు. ఇంకా మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్. సో మీ స్టేట్ కాదు అంటే మీ స్టేట్ కాదు మీన్స్ ఏంటంటే ఈ లాంగ్వేజ్ రాదు. అవునండి. ఇక్కడ ఎవరూ తెలియదు, వచ్చారు, నిలదొక్కున్నారు, స్టార్ అయ్యారు, ఇబ్బందులు పడ్డారు, హీరోయిన్ అయ్యారు. ఇంత ప్రయాణం చేసి మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాను. మీరు కేవలం 22 లక్షల రూపాయల డబ్బులు నష్టపోయారని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయబోయారా? అంటే అప్పట్లో నాకు అది బిగ్ అమౌంట్ అండి, అది చాలా బిగ్ అమౌంట్ అది నాకు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటాయి, ఎక్కడో కలుస్తారు, మీరు బాగున్నారా అండి అంటాం మనం. అందరు అట్లా పోగొట్టుకున్నారండి, అంత డబ్బులు ఎట్లా పోయినాయండి. 100లో 98% అట్లనే అడిగారు. నాకు ఇట్లా షేమ్ అనిపించింది. ఏంటి మీరు ఇంత తెలివి ఉండి ఎలా మీరు పోగొట్టుకున్నారు డబ్బులు? అవును, మీరు పోగొట్టుకున్నారు, మీరు మోసం చేయలేదు కదా. అది అర్థం కావట్లేదు. నేను పోగొట్టుకున్నా అదే మాట పోతుంది నాకు. మీరు మోసం చేస్తే మీరు గిల్టీ ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవాలి, మీరు మోసపోయారు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది అన్నారు, ఏంటి ఎవరు పడితే వాళ్ళు నమ్ముతున్నారు, మీరు ఎట్లా పెడితే డబ్బులు మొత్తం పోయినాయి, ఏంటి ఫ్యూచరు, అది ఇది చాలా దొబ్బారు నన్ను. అది కూడా బాగా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి ఇంకా అసలు బయటికి రాలేకపోయాను. నేను అసలు బయటికి ఎక్కడ అరే డబ్బులు పోయాయి, ఎట్లా పోయాయి, ఆమె ఎట్లా భలే మోసం చేసిందే మిమ్మల్ని, ఇలా అనేసరికి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం బాగా మైండ్లో అయిపోయి స్టెప్ వేద్దాం అనుకున్నాను. మన ఇంట్లో చెడామడా కొట్టంగానే సరే అది డబ్బులే కాదు మనకి, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది అని చెప్పేసి సో సెట్ రైట్ మెల్లగా సెట్ రైట్ అవుతున్నాం ఇంకంతే. ఓకే. సురేఖ వాణి గారితో ఈ స్నేహం ఏంది? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అది ఎలా సెట్ అయింది అసలు? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు సినిమాకి పరిచయము. స్టిల్ కంటిన్యూయింగ్. మంచి నాకు ఏ సజెషన్స్ అయినా ఇస్తారు తను. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అని చెప్పి నిలబడుతుంది. సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనాలి. అంటే వాళ్ళ హస్బెండ్ గారు తేజ గారు ఉన్నప్పుడు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలా చేయమ్మా, అలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి. మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు బాగా టైం స్పెండ్ చేసేదాన్ని తేజ గారు ఉన్నప్పుడు కూడా. సో ఏదైనా ఇది ప్రాబ్లం రా అంటే మేము కంగారు పడి నేను ఏదో చేసేద్దాంలే అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు రీసెంట్గా మా గ్రూప్ అనమాట, హేమక్క కానీ, రజిత గారు కానీ, సన గారు కానీ చాలామంది ఉన్నారు మా దాంట్లో. ఇంకా సో అంత లేడీస్ గ్రూప్ కొంచెం సపోర్ట్ చేస్తారు, బాగా కొంచెం చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్యాచ్ మొత్తం కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. అవునండి. కొన్ని 100 సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికి కూడా సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. అవునండి. ఇప్పుడు మీకు సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది? అదే అర్థం కావట్లేదండి. అసలు వీళ్ళు రాయట్లేదా, మళ్ళీ ఎవరైనా ఏ డైరెక్టర్స్ కన్నా అంటే మీకు ఇస్తే మంచి క్యారెక్టర్ ఇవ్వాలండి అని. సార్ మీ సినిమాలు కనబడితే చాలా లేదు మీరు కనిపిస్తే మీరు హీరోయిన్ కండి, మీరు హీరోయిన్గా చేసేటప్పుడు చిన్న క్యారెక్టర్ ఇస్తే మంచిదిగా మాకే చెడ్డ పేరండి అంటారు. మీరందరూ మాట్లాడుకుంటారా ఇది? మాట్లాడుకుంటామండి. ఏంటో మనకేంటి ఇట్లా అని మాట్లాడుకుంటాం. బట్ ఎంత మాట్లాడుకున్నా డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు సపోర్ట్. అంటే ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, బయట వాళ్ళు ఎందుకు, మీరు తెచ్చుకోండి, మీకు కంఫర్ట్గా ఉండాలి, మీకు ఆ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉండాలని తెచ్చుకోండి. బట్ ఒక 20% తెచ్చుకోండి, ఒక 80% ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి 20% మాకు ఒక 10% ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాము, చక్కగా చేస్తారు, చక్కగా టైంకి వస్తారు. ఆ సపోర్ట్ ఎందుకు లేదో నాకు ఇంతవరకు అర్థం కాదండి. ప్రతి వాళ్ళు ఉంది నేను చెప్తానండి అంటారు తప్ప మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఇంకా వాళ్ళు మర్చిపోతారు.
మనం మర్చిపోము ఏమైంది నెక్స్ట్ అంటే కుదరలేదు దీంట్లో నెక్స్ట్ సినిమా చూద్దాము అని చెప్తారు. సర్లేండి ఇక మీ చేతిలో ఏముందిలేండి, మీరు ఇవ్వాలి అనిపిస్తే మీరు ఇస్తారు, కానీ మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అరే మన లేడీస్ని మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి మీ నుంచి రావాలండి, మేము అడిగే వరకు అడుగుతాం, మేము ఎంతన్నా మీ నుంచి రావాలని వెయిట్ చేస్తున్నాం అంతే. బట్ ఒక హోప్ అయితే ఉంది, ఎవరో పిలుస్తారు అనే హోప్ ఉంది. యాక్చువల్గా నేను వేరే ఇంటర్వ్యూలో ఒక ఆర్టిస్టు తనని అడిగాను సుప్రీత గారి గురించి. తను బంగారం ఎవరికన్నా ఏమన్నా కావాల్సి ఉంటే అంటే ఈ వాచ్ బాగుందంటే తీసుకో అక్కని ఇచ్చేస్తుంది అవును అని చెప్పేసి సురేఖవాణి గారి కూతురు గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు మీరు సురేఖవాణి గారి గురించి కూడా అంతే అద్భుతంగా చెప్తున్నారు. బట్ వీళ్ళ మీద కూడా ఎందుకు ఇంత నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ నెగిటివ్ అంతా? తీసి పడేస్తారండి. ఇప్పుడు బాంబేలో ఉన్నారండి, పొట్టి పొట్టి డ్రెస్సులు ఉంటాయి, ఎవరైనా కమెంట్ చేస్తారు వాళ్ళని. మనం తెలుగు ఇండస్ట్రీ అంటే అన్ని పట్టు చీరలు లంగా ఉండలే కాదు, కొంచెం గ్లామర్ కనిపించేలాగా ఉండి అట్లా అని చెప్పి మన హాలీవుడ్ లాగా అయితే మనం పర్ఫామ్ చేయం కదండి. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో అలా చూపిస్తే వాళ్ళకేమో గుడ్ కామెంట్స్ ఇస్తారు, మన వాళ్ళు వస్తే బ్యాడ్ కామెంట్స్ ఇస్తారు. మరి ఏమంటారంటే పద్ధతిగా ఉండాలా, పద్ధతిగానే ఉంటాం మనం, కాదనట్లేదు. బట్ ఒక పిల్లలకి ఒక ఆశ ఉంటుంది, డ్రెస్ వేసుకోవాలి, షార్ట్స్ వేసుకోవాలి అని చెప్పేసి. దాని విలువ అంత బ్యాడ్ రూమర్గా ఎందుకు చేస్తారో మనకు తెలియదు. సో వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరండి, అది బెస్ట్ అండి. అలా పట్టించుకోవాలి. తెలుస్తుంటాయా వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్? తెలుస్తుంటాయి. బట్ అన్నిటికీ రియాక్ట్ అయితే మనం వేస్ట్ అండి. బట్ సురేఖవాణి గారు చాలా పెద్ద ఆర్టిస్టు, ఎన్ని వందల సినిమాలు చేశారు, ఇలాంటి ఎన్ని చూసుంటారు? వచ్చాడు ఏమండి ఇప్పుడు ఒక స్లిమ్గా ఉన్న వాళ్ళు డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటారు, అదే నేను స్పెగటీ వేసుకుంటే ఎవడన్నా చూస్తాడా? డెఫినెట్గా కామెంట్ చేస్తాడు. మనమన్నా వేసుకునే అవకాశం పాప పిల్లలన్నీ వేసుకుని ఎంజాయ్ చేయనివ్వండి. వాళ్ళు ఒక వయసు వచ్చాక పెళ్ళయ్యాక ఎవరెవరైతే ఒప్పుకుంటారో, ఎవరు ఎట్లా స్ట్రక్చర్ మారుతుందో వాళ్ళకి తెలియదు. ఉన్నప్పుడు కొంచెం ఉండనివ్వండి. అది చూపేసరికి ఏదో బ్యాడ్ కామెంట్స్, చలో లీవ్ ఇట్. గుడ్ కామెంట్స్ కూడా వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఇక బట్టలు అనేది వాళ్ళ పర్సనల్ కంఫర్ట్ అలా అని చెప్పి మొత్తం ఇంకా బ్యాడ్గా అయితే వేసుకొని తిరగరు కదండి. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకి ఒక ఫ్యామిలీలో పుట్టారు, వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు, ఎవరు ఆలోచన వాళ్ళది ఇంకా అసలు. అండ్ మీ కెరీర్లో మొత్తం మీ లైఫ్లో అతిపెద్ద ఇన్సిడెంట్ మీ బాబు చనిపోవడం. అంటే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు, కానీ ఆ టైంలో చాలా తక్కువ మంది గీతా సింగ్ని పలకరించారు, చాలా తక్కువ మందే గీతా సింగ్కి అండగా నిలబడ్డారు. ఇండస్ట్రీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అని ఒక రూమర్ ఉంది, నిజమేనా? ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వలేదు అంటే విష్ణుబాబు గారు, మాదల్ రవి గారు అందరు ఫోన్ చేశారు. అంటే నేను ఆ టైంలో మాట్లాడే పొజిషన్లో లేనండి. సో మా వాళ్ళు చెప్పారు, ప్రెస్ వాళ్ళందరూ వస్తారంట, కవర్ చేస్తారు, ఇట్లా ఎవరు వద్దని చెప్పేశారు. ఎందుకంటే మన పర్సనల్గా ఉండాలి. మన ఇండస్ట్రీ బయట వాళ్ళకి తెలిసే అవసరం లేదు, ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు చాలు. ఇక ఎవరిని మేమైతే అలౌ చేయలేదండి రావాలని. అంటే మంచిగా పలకరించే వాళ్ళకి 10 మంది ఉంటే, బ్యాడ్గా వీడియోలు తీసుకుంటే ప్రమోట్ వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఒక 90 మెంబర్స్ ఉంటారు. సో ఒకటే చెప్పేసాం, ఎవరు రావద్దండి ఇంటికి అని చెప్పేశాను. బట్ అందరు కాల్స్ చేశారు, చాలా మటుకు కాల్ చేశారండి. మేము ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాము, నీకేం కావాలో చెప్పు అని చెప్పి చాలామంది చేశారండి. పేర్లు చాలా పెట్టుకుంటూ మన ఇంటర్వ్యూ సరిపోతుంది. బట్ హ్యావ్ ఎ సపోర్ట్, గుడ్ సపోర్ట్ అంటే అట్లా చెప్పేసి నాకు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని నేనేం చెప్పు, నాకు తెలుసు వాళ్ళకి నేనేంటో తెలుసు, నాకు సపోర్ట్ చేశారు.